నమస్కారం. వేదిక మీద మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి గారికి, అట్లాగే బీసీ సీనియర్ నాయకులు శేషయ్య గారికి, అరకా శ్రీనివాస్ గారికి, అబ్జర్వర్ కనకాచారి గారికి, ఇతర నాతో పాటు సహచరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీలకి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా అన్నా నందమూరి తారక రామారావు సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక స్థానం కల్పించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే వాళ్ళకి ప్రత్యేక చట్టం తెచ్చి మొన్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జరిగిన మహానాడు సందర్భంగా ప్రత్యేకమైన భద్రత చట్టం బీసీలకు తెస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం రాగానే తప్పకుండా ఈ చట్టం తెచ్చి బీసీలకి ప్రత్యేకమైన భద్రత ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. అదేవిధంగా రేపు మేలో జరిగే ఈ యొక్క పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్లో తప్పకుండా పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, మన పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా గల్లా మాధవి గారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మీ వార్డుల వారీగా వారిని అఖండ మెజార్టీతో గెలిపించి మీరు కావాల్సిన ఈ యొక్క ఈ 44, 43, 45 డివిజన్లు కూడితమైన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ 3 డివిజన్లకు సంబంధించిన ప్రత్యేక హామీలు మీకు ఏమైనా కావాలన్నా తప్పకుండా ఇక్కడ మాధవి గారు ఉన్నారు, మీరు 1 to 1 కూడా మాట్లాడచ్చు. ఇక్కడ భవిష్యత్తులో ఈ యొక్క వార్డ్ డెవలప్మెంట్ కానీ, డ్రైనేజ్ డెవలప్మెంట్ కానీ, రోడ్లు డెవలప్మెంట్ కానీ, చెత్త పన్ను విధించమని చెప్పాం మనం. అట్లాగే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. ఏవైతే మేము ప్రభుత్వం సూపర్ 6 అనే శంకారం ద్వారా ఇంటింటికి మనం తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ మేనిఫెస్టో ఏ విధంగా మనం తెలియజేస్తున్నాం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా తప్పకుండా పూర్తినిచ్చి ప్రతి పేదవాడిని భాగ్యవంతుడు చేసే బాధ్యత ఈ ఉమ్మడి రాబోయే ప్రభుత్వాన్ని. కాబట్టి తప్పకుండా మీరందరూ మరలా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే ప్రమాణ స్వీకారం రోజు వరకు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కుటుంబ సభ్యులు కూడా తమ వంతు సహకారం అందించి ఈ యొక్క అభ్యర్థుల్ని అత్యధిక మేరతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సభకి నన్ను పిలిచిన ప్రతి బీసీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.